హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వర్ణ ట్రెడిషనల్ లైఫ్. ఈరోజు వీడియో ఏంటంటే గోంగూర రోటి పచ్చడి అండి. అలాగే కాంబినేషన్ ఆమ్లెట్. మనం రుచి కోసం ఏదో ఎత్తుక్కుంటాం, ఏదో అనుకుంటాం, కానీ వేడివేడి అన్నంలో కాస్త గోంగూర పచ్చడి వేసుకుని అలా ఆమ్లెట్ నంచుకుని తింటూ ఉంటే ఉంటుంది మరి సూపర్గా ఉండిద్ది కదా. ఆ టేస్ట్ ఎలా ఉంటుందో మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం తెలుసుకుందాం. 2 కట్టలు గోంగూరని తీసుకుని ఆకులన్నీ ఒలుచుకుని శుభ్రంగా 2-3 సార్లు కడిగి చెమ్మ లేకుండా తుడిచి ఆరబెట్టుకోవాలండి. రుచికి సరిపడినంత కల్లుప్పుని తీసుకోవాలండి. చిటికెడు పసుపు, ఒక ఆనియన్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. 6 to 7 పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే ఆమ్లెట్లోకి ఆనియన్స్ని, పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. 2 ఎగ్గలు తీసుకోవాలండి. ఆయిల్. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని అందులో మనం శుభ్రంగా ఒలిచి పక్కన పెట్టుకున్న గోంగూరని వేసుకోవాలండి. ఇలా గోంగూర అంతా వేసుకున్న తర్వాత చిటికెడు పసుపును వేసుకోవాలి. అందులోనే పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసుకోవాలండి. ఆనియన్స్ ఏంటంటే మనం రుబ్బినప్పుడు వేసుకోవాలి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులోనే 200 ml వాటర్ వేసుకుని ఉడికించుకోవాలండి. దీన్ని ఉడికించుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోండి. ఇప్పుడు మూత పెట్టుకుని ఉడికించుకుందాం. ఒక 2 minutes తర్వాత మనకి గోంగూర అన్నది పూర్తిగా ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకుని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు మనం ఆమ్లెట్ని ప్రిపేర్ చేసుకుందామండి. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్, కొద్దిగా పసుపును కూడా వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే ఎగ్స్ని కూడా వేసుకోవాలండి. ఇక్కడ కారాన్ని తగ్గట్టు పచ్చిమిర్చిని అడ్జస్ట్ చేసుకోండి. ఇలా ఎగ్స్ వేసుకున్న తర్వాత ఇది మొత్తం కలిసేటట్టు బాగా బీట్ చేసుకోవాలండి. బాగా బీట్ చేసుకుంటే మనకు ఆమ్లెట్ అన్నది బాగా ఫ్లఫీగా వచ్చిద్దండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక కడాయి పెట్టుకొని కడాయి బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఎగ్ మిశ్రమాన్ని వేసుకోవాలండి. ఇప్పుడు మనం దీన్ని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవాలండి. ఇది మగ్గడానికి ఒక 2 minutes టైం పడుతుంది. 2 minutes తర్వాత మనకి ఒకవైపు మగ్గిందండి. ఇప్పుడు రెండో వైపుకి తిప్పుకోవాలి దీన్ని. ఇప్పుడు కూడా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మళ్ళీ మూత పెట్టి ఇంకొక 2 నిమిషాల పాటు మగ్గించుకుంటే మనకు ఆమ్లెట్ రెడీ అయిపోతుందండి. ఈలోపు మనం గోంగూర రోటి పచ్చడిని తయారు చేసుకుందాం. మన గోంగూర అన్నది పూర్తిగా చల్లారిపోయింది కాబట్టి ఇప్పుడు రోట్లో వేసి దంచుకోవాలండి. ఇలా దంచుకున్న తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే ఆనియన్స్ని కూడా వేసి దంచుకోవాలండి. ఆనియన్స్ ముందు వేసుకోకుండా ఇప్పుడు వేసుకుంటే మనకి గోంగూర పచ్చడి తినేటప్పుడు పంటి కిందకి తగిలి పచ్చడి అనేది టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్ను కూడా వేసుకోవాలి. అంతేనండి, మనకి ఎంతో టేస్టీగా ఉండే గోంగూర రోటి పచ్చడి రెడీ అయిపోయింది. దీన్ని మనం సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందామండి. గోంగూర రోటి పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని వేడివేడి అన్నంలో కొద్దిగా గోంగూర పచ్చడి వేసుకుని ఇందాక మనం వేసుకున్న ఆమ్లెట్ని కూడా పక్కన పెట్టుకుని అలా తింటూ ఉంటే అండి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెలే ఉండిద్దండి. ఇలా మీరు కూడా ట్రై చేస్తారు కదా అండి. తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.